మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు పడతారు. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం, దానివల్ల మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. అధిక శ్రమతో ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడంతో పాటుగా కొంత నిద్రలేమి, అనవసరమైన ఒత్తిడి, అనవసర ఆందోళన మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ కనబడుతోంది. అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, విద్యాపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయం. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ చేసేవారికి ఇది చాలా చక్కటి సమయంగా దీన్ని భావించవచ్చు. అది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే విషయాల్లో కావచ్చు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, అవి అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ఆ విషయంలో మీ యొక్క శక్తియుక్తులు చూపిస్తూ అధిక శ్రమతో, పెద్దల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, దూర విద్య కొరకు చేసే ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది.